హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే వస్తుంది. లేట్ అయినందుకు సారీ. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 1 వీక్ పట్టింది ఈ వీడియో ట్రిక్స్ని అనాలిసిస్ చేయడానికి. నేను బాగా అనాలిసిస్ చేసిన ట్రిక్స్ ఇవి 100% వర్క్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ లెందీగా ఉంది, లాగ్ అవుతుందని మాత్రం దయచేసి మీ మైండ్లో నుంచి తీసేయండి. ఇది మీ లైఫ్ భయ్యా, నేను చెప్పవసరం లేదు. ఒక్కసారి టైం అయిపోయిందా మళ్ళీ వెనక్కి అయితే రాదు. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసారా ఎక్కడొక్కడ ఏదో ఒక పాయింట్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను ఆల్మోస్ట్ ఈ వీడియోకి 1 మంత్ నుంచి అనాలిసిస్ చేసి లాస్ట్ ఈ 1 వీక్ అంతా కూడా నేను ట్రిక్స్ మీద అనాలిసిస్ చేశాను. సో దయచేసి నా హార్డ్ వర్క్ మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి. బాగా అర్థం చేసుకోండి. మీకు మంచి మార్క్స్ వస్తే నాకు హ్యాపీ, మీకు హ్యాపీ. సో నాకైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బ్రో. ఇంకా ఎంసెట్కి 10 డేస్ టైం అయితే ఉంది. ఈ 10 డేస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ఒక్కసారి ఈ 10 డేస్ గడిచిందా, దాని తర్వాత మీ లైఫ్లో మీరు చాలా బాధపడతారు. ర్యాంక్ ఒక్కసారి మీరు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి మంచి ర్యాంక్ వచ్చిందని నాకు రాలేదనే మీకు రిగ్రెట్ మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. అది నా ఏం. సో ఫైనల్గా ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్, ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్ ఎందుకు భయ అంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్నే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 80 బిట్స్ అయితే ఉన్నాయి. ఈ 80లోనే మీరు మ్యాక్సిమం మీరు ఒక 40 అని అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 20 కవర్ అయినా ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఒక 80 మార్క్స్, 70 to 80 మార్క్స్ మీ చేతిలో ఉంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది. నా ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తుంది, అప్పుడు మంచి కాలేజ్ జాయిన్ అవ్వచ్చని. లేదు మ్యాథ్స్లోనే మీకు దెబ్బ అయిందంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంచెం స్కోరింగ్ అనేది ఎక్కువ రావాలి. అంటే నేను చెప్తున్నది ఏంటంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ బేస్ ఉండాలి, చిన్న ట్రిక్స్ బేస్ ఉండాలి. 2 బేస్ ఉంటేనే మీరు ఎగ్జామ్ అయితే మంచిగా బాగా మీరు రాయగలరు. సో చూసుకుంటే ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి 0. 4 ఆప్షన్స్లోని 0 ఉంటే నీకు సారీ భయ్య, ఇక్కడ 1 పర్లేదు. 0, 1 ఈ 2 ఆప్షన్స్ కానీ ఆప్షన్స్లో కనిపిస్తే ఐదర్ 0, ఐదర్ 1 ఈ రెండిట్లో ఏదో ఒకటి కనిపిస్తే ఆ రెండే ఆన్సర్. మీరు అనుకోవచ్చు భయ్య ఒకవేళ 0, 1 2 ఒకే బిట్లోని ఇస్తే అప్డేట్ చేయాలి భయ్య అంటే, అలాంటప్పుడు నేను ఇంకా చెప్పలేదు ఆ ట్రిక్. మీకు ముందు అర్థమవుతుంది. అందుకే అంటున్నాను, ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత ఈ వీడియో అయిన తర్వాత ఒక ప్రీవియస్ పేపర్ తీసి మొత్తం నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా దాని మీద సాల్వ్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లోనే మెసేజ్ పెట్టండి. సో దానివల్ల ఏంటంటే చాలామందికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ ల్యాక్ చేయకుండా ట్రిక్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి పాయింట్ వాల్యూ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ చూసారు ఎగ్జాంపుల్ 88.0 సిమిలర్గా ఉన్నాయి ఈ వాల్యూస్. అంటే ఎగ్జాంపుల్ 70, 7.0, 100, 10.0 అలాగ ఉంటే మీరు ఫస్ట్ పాయింట్ వాల్యూని ప్రిఫర్ చేయండి. అంటే 8.0 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ వాల్యూస్. అంటే ఇప్పుడు -1 1, -2 2 అర్థమైందా? ఇప్పుడు -3 3 అలాగే -10 10, -89 8 అంటే ఒక సిమిలర్ దగ్గర వాల్యూస్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆ దగ్గర వాల్యూస్లోనే ఆన్సర్. అంటే 4 ఆప్షన్స్లోని 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి, మిగతా 2 డిఫరెంట్గా ఉంటాయి. సిమిలర్నే మీరు ప్రిఫర్ చేయండి, మిగతా 2 ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ వాల్యూస్. అంటే 4 ఆప్షన్స్లోని పక్కా 2 ఆప్షన్స్ మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. అంటే ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయో మిగతా 2 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఉండవంటే అదే ఆన్సర్ అవుతుంది ఆ 2 ఆప్షన్లోనే. ఆ 2 మిగతా మిగిలిన 2 ఆన్సర్స్లోని మీరు చిన్న ట్రిక్ చేయడం లేదా చిన్న సమ్ చేయడం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ దీని ద్వారా ఏంటంటే మీరు మొత్తం ఓవరాల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏంటంటే ఒక 35+ అయితే కవర్ అవుతాయి ఈ లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది మీరు అర్థం చేసుకుని క్యాపబిలిటీ బట్టే ఉంటుంది. లో హై ఎలిమినేషన్ అంటే ఇప్పుడు 2 3 5 7 ఉంది. ఇక్కడ లో ఎంత 2, హై 7. ఈ లో హై 2 మీరు ఎలిమినేట్ చేసిన తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆన్సర్. సో భయ్యా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను వినండి. 2 3 5 7 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లోని లో ఆప్షన్ 2, హై ఆప్షన్ 7. ఈ 2 ఎలిమినేట్ చేసిన తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఆడ్ 1 అవుట్.
మీరు 4 ఆప్షన్స్ చూడగానే ఒకటి చాలా ఆడ్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు 21, 26, 31, 89 చూసారు ఇక్కడ 21, 23 సారీ భయ్యా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. సో 21, 22, 23, 89 ఉంది. సో ఆప్షన్స్ విన్నారా? 21, 22, 23, 89. ఇక్కడ ఆడ్ 1 89 ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ ఇది. సో అది దాన్ని ముందు ఎలిమినేట్ చేసేయండి. మిగతా మూడిట్లో నా ఆన్సర్ ఎతకండి. ఈ మిగతా మూడిట్లకి కూడా నేను చెప్పిన ట్రిక్స్ ఏమైనా పనిచేస్తే ఆ ట్రిక్ని యూజ్ చేయండి. లేదు అంటే మీకు ఫార్ములాస్ మీరు ఆల్రెడీ రివర్స్ చేసి ఉంటారు, చిన్న ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు చిన్న మీకు ఆన్సర్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆల్ ది అబోవ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబోవ్. ఈ రెండు కూడా ఒకసారి మీ మైండ్లో పెట్టుకోండి. ఆల్ ది అబోవ్ అంటే 4 ఆప్షన్స్లోని 3 సిమిలర్ ఆప్షన్స్ వస్తాడు. 4 వచ్చేసరికి ఆల్ ది అబోవ్ ఇచ్చేస్తాడు. సో మీరు ఇంక ఏంటి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఆల్ ది అబోవ్ టిక్ పెట్టేయండి. అదే ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఎప్పుడైతే ఆన్సర్లో మీకు నన్ ఆఫ్ ది అబోవ్ కనిపించిందో అది పక్కా ఎలిమినేట్ చేసేయండి. అదైతే ఆన్సర్ కాదు, 100% కాదు. మిగతా మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ మిగతా మూడిట్లకు కూడా చిన్న ట్రిక్లు అప్లై చేయాలి అంతే. ఇప్పుడు అర్థమైందా? ఆల్ ది అబోవ్ కనిపిస్తే ఆన్సర్ అవుతుంది, నన్ ఆఫ్ ది అబోవ్ కనిపిస్తే ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 2 సిమిలర్ వాల్యూస్ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చెప్పావు కదా సిమిలర్ వాల్యూస్. మళ్ళీ ఇక్కడ 2 సిమిలర్ వాల్యూస్ అంటే అది వేరే ట్రిక్, ఇది వేరే ట్రిక్. 2 సిమిలర్ వాల్యూస్ అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్లోని ఫస్ట్ 2 ఆప్షన్లు -1, 1 ఇచ్చాడు. మిగతా 2 ఆప్షన్స్లోని -2, 2 ఇచ్చాడు. ఇక్కడ అర్థమైందా? 4 ఆప్షన్స్లోని ఆప్షన్ 1 వచ్చేసరికి -1, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 -2, ఆప్షన్ 4 2 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే హైయెస్ట్ నెంబర్, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత 2, ఆ 2గా ఆన్సర్ అవుతుంది. సరే భయ్య, మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి π/2. ఇది సర్కిల్స్లోనే ఇంకా ఇంటిగ్రేషన్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటిగ్రేషన్ పార్ట్లో ఇస్తే మీకు 4 ఆప్షన్స్లోని పైతో ఏదైనా వాల్యూ వస్తే π/2 వస్తే ఆన్సర్ అయితే పెట్టేయండి కళ్ళు మూసుకొని. ఎందుకంటే ఇంటిగ్రేషన్ పార్ట్ వచ్చేసరికి మీరు ఎంత ఫార్ములా అప్లై చేసినా అది చేసేసరికి ఒక 5 to 10 minutes పడుతుంది. ఎంసెట్లో మీరు ప్రతి ఒక్క మినిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి టైం మూవ్ అయిపోయింది, అది మళ్ళీ వెనక్కి రాదు. ఆ 160 minutes కూడా చాలా స్పీడ్గా గడిచిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి చెకింగ్ ది ఆప్షన్ ఫ్రమ్, ఇది వచ్చేసరికి రైట్ నుంచి లెఫ్ట్ అంటే రివర్స్ ఆర్డర్ నుంచి నువ్వు ఆప్షన్ని చూసుకొని రావాలి. ఇప్పుడు మీకు ట్రిక్స్లో అర్థమవుతుంది. నేను ప్రాక్టికల్గా లైవ్లో చేశాను. లాస్ట్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అదే అంటున్నాను నేను. మీకు అర్థమైతే పర్లేదు, లేదంటే నేను చెప్పలేను. మరి ఇది మీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ వీడియో మీరు బాగా అర్థం చేసుకొని కొద్దిగా ఫార్ములాస్ రివర్స్ చేసుకుని ఇటు ఎగ్జామ్కి వెళ్ళిపోతే పక్కా నేను చెప్తున్నాను కదా 15K లోపు ర్యాంక్ అయితే వస్తుంది. మీరు కష్టపడండి ఇప్పటి నుంచి. ఈ 10 days కూడా కష్టపడితే ఆ టైంకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరు యూజ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు చూసారా, ఇవే చెప్పాను ట్రిక్స్ వచ్చేసరికి. ఫస్ట్ మీరు ఇంకా మాకు మంచి ర్యాంక్ కావాలనుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్, డెఫినేషన్స్, ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసరికి హై వెయిటేజ్. ఈ చాప్టర్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? హై వెయిటేజ్ అనగానే ఒక 6 to 8, మ్యాక్స్ 8 ఉంటాయి. ఆ 8 అయితే చాలు. అది కూడా చిన్న ట్రిక్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ట్రిక్స్. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ మీరు కొద్దిగా పాటించాలి. నెక్స్ట్ ABCD ట్రిక్స్ యూజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ABCD ట్రిక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరిని చూడకపోతే చూడండి. సో ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4తో పాటు అవి చాలా ఇంపార్టెంట్. మొత్తం అవన్నీ దాదాపు ఒక 10 to 15 ఉన్నాయి. ఇవి ఒక 4, ఆల్మోస్ట్ ఒక 20 అయితే మ్యాథ్స్ ముందు ప్రిఫర్ చేయండి. ప్రతి ఒక్క సమ్కి కూడా ఫస్ట్ మీరు నాలెడ్జ్ పెట్టాలి, ఫార్ములా పెట్టాలి, ట్రిక్ పెట్టాలి. అర్థమైందా? 3 పెట్టి సాల్వ్ చేస్తేనే అప్పుడు ఆన్సర్ మీ మైండ్ ట్రిగర్ అవుతుంది. అర్థమైందా? మీరు గుడ్డుగా ఏంటంటే ట్రిక్స్ వెళ్ళి పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత కీ చెక్ చేసుకుని భయ్యా రాంగ్ అయ్యండి. నేను చేయలేను భయ్యా. నేను ఎంతైతే కష్టపడ్డానో వీడియో చేయడానికి, మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకొని మళ్ళీ మీరు ప్రాక్టికల్గా పెడితేనే మీకు అర్థం అవుతుంది, లేదంటే లేదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ ట్రిక్స్ అర్థమయ్యాయి కదా, అర్థమవుతే మళ్ళీ వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూడండి. మళ్ళీ చూసి పేపర్ మీద ఒక కాడ రాసుకొని ట్రిక్స్ని మీరు ఒక మోడల్ పేపర్ తీసుకొని ఆ ట్రిక్స్ అన్నీ అనాలిసిస్ చేయండి. ఒక 80 మార్క్స్కి కనీసం నాకు ఒక 40 మార్క్స్ అయినా వస్తాయి. 40 మార్క్స్ వస్తే మీరు ఇంకా మైండ్ ఫిక్స్ అయిపోండి, ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ చూసుకుంటే సేమ్ మ్యాథ్స్ లాగా దీనికి కూడా 0, 1 ఉంటే ఆన్సర్ అదే అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ది అబో, నన్ ఆఫ్ ది అబో. ఈ ఆల్ ది అబో నేను మ్యాథ్స్లో చెప్పినట్లే ఫిజిక్స్లోని చాలా దాదాపు మీకు 40 బిట్లలోని కనీసం ఒక 3 నుంచి 5 బిట్లలో ఈ ఆల్ ది అబో ఇస్తాడు పక్క. అంటే 3 నుంచి 4 బిట్లు, 5 బిట్లు కూడా నన్ ఆఫ్ ది ఆల్ ది అబో పెట్టేయాలంటే అంటే పెట్టియండి. కనీసం 5 బిట్లో మీకు 3 బిట్లు రైట్ అయినా మీకు 3 మార్కులు కవర్ అవుతాయి అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబో. ఈ నన్ ఆఫ్ ది అబో కూడా ఇది టోటల్గా ఎలిమినేట్ చేసాను. ఇది మీకు కనీసం ఎన్ని బిట్లు ఇస్తే అన్ని బిట్లు కూడా నన్ ఆఫ్ ది అబో పెట్టండి. అది ఆన్సర్ కాదు కాబట్టి అది ఎలిమినేట్ చేసి మిగతా 3 చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి లెందియెస్ట్. ఈ లెందియెస్ట్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే థియరీ చదవరు, అంటే టెక్స్ట్ బుక్స్ చదవరు, జస్ట్ ఏంటంటే ఫార్ములాస్ చదువుతారు, చిన్న కాన్సెప్ట్ చదువుతారు, వెంటనే వచ్చేసరికి సమ్స్ చేసేస్తారు, డైరెక్ట్ ప్రాక్టీస్ చేసేస్తారు. అది వచ్చేసరికి చాలా డేంజర్, అంటే మీకు దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంది. సో అలా దెబ్బతిన కన్నా ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే పేసేస్తాడో ఫార్ములాకి 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే చాలా ఎక్కువ మ్యాటర్ ఉందో, అంటే ఎక్కువ లైన్తో ఆన్సర్ ఉందో అదే ఆన్సర్. అర్థమైందా? మీరు మైండ్లో పెట్టుకోండి. లెందియెస్ట్ ఆన్సర్ వచ్చేసరికి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెక్ ది వాల్యూస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ నేను చెప్పాను బ్యాక్ నుంచి ఆన్సర్ మీరు ఆ నాలుగు ఆప్షన్స్ని కూడా మీరు చెక్ చేయాలి. అంటే ఏ సిమిలర్ ఉన్నాయి ఆప్షన్స్, సిమిలర్ ఉంటే మిగతా సిమిలర్ ఉన్న వాల్యూస్ని పక్కన పెట్టి మిగతా ఆర్డర్ 2 ఎలిమెంట్స్ ఎలిమినేట్ చేయాలి. దాన్ని రివర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ఆప్షన్స్. 4 ఆప్షన్స్లోని ఏమైనా 2 సిమిలర్ ఆప్షన్స్ ఉంటే ముందు వాటి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మిగతా 2 ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ వాల్యూస్. అంటే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందు మీకు ఇచ్చిన ఆప్షన్స్లోనే ఫస్ట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఏటైతే ఈ ఆప్షన్ అయితే ముందు ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మీరు ఆన్సర్కి కొద్దిగా దగ్గరగా ఉంటారు. సో దగ్గరగా ఉన్న ఆప్షన్కి మీరు ట్రిక్ అప్లై చేసి అది ఆన్సర్ ట్రిగర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్లే ఫస్ట్ 4 ఆప్షన్స్లోని ఫస్ట్ లో ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, హై ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆన్సర్. అంటే 2, 3, 5, 7. 2 అనేది లో, 7 అనేది హై. సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ హైయెస్ట్ నెంబర్ 5, అదే ఆన్సర్ అవుతుంది. సరేనా? మీరు జస్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా మీ మైండ్కి ఎక్కించుకోండి. అర్థమైందా? మీ నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ క్వశ్చన్. అంటే నేను ఇక్కడ చెప్పినట్టు అదే లెందియెస్ట్నే మీరు ప్రిఫర్ చేయండి. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ట్రిక్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ వాల్యూ. మ్యాథ్స్లో చెప్పినట్లు ఇక్కడ కూడా 88.0 అంటే సిమిలర్ వాల్యూస్నే ఫస్ట్, అంటే పాయింట్ బేస్ వాల్యూస్ ఎప్పుడైతే 2 ఈక్వల్గా ఉంటాయి, అంటే ఇప్పుడు 88.0 లైక్ 77.0 అలా ఉండేటప్పుడు పాయింట్ ముందు ప్రిఫర్ చేయండి, అదే ఆన్సర్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ట్రిక్. ఇది ఆ చాప్టర్ మీరు అసలు చేయకపోతే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఒక చాప్టర్ కవర్ అయిపోయింది పక్కా. ఈసారి ప్రతి ఒక్క పేపర్లో కూడా కనిపించేది క్వశ్చన్ వచ్చేసరికి రేస్, అది ఎక్స్ రేస్, యూవీ రేస్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే క్వశ్చన్స్ గుర్తులేవు, అడుగుతాడు. సో అలా ఎప్పుడైతే వాళ్ళకి అడిగినప్పుడు ఆన్సర్లోని ఎక్స్ రేస్ కానీ యూవీ రేస్ కానీ ఏమైనా కనిపించనుకో ఫస్ట్ మీరు ఆన్సర్ చెక్ చేయాల్సింది ఎక్స్ రేస్ ఉన్నాయా. ఎక్స్ రేస్ ఉంటే ఆన్సర్ అదే. మీరు పెట్టి కళ్ళు మూసుకొని బయట పెట్టి వచ్చేయండి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి యూవీ రేస్. ఇప్పుడు ముందే చెప్పాను, మీరు ముందు కాన్సెప్ట్ వైజ్గా మీరు గట్టిగా ఉండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రిక్స్ బేస్గా కొంచెం గట్టిగా ఉంటేనే మీరు ఎంసెట్ని సర్వే అవ్వగలరు, లేదంటే లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చెప్పినట్లయినా మీరు ఫస్ట్ కాన్సెప్ట్, ఫార్ములాస్, డెఫినేషన్స్ ముందు చదవండి కొద్ది బాగా. టైం లేదు బ్రో అంటే పర్లేదు, మనం చెప్పిన లెందియెస్ట్కి మీరు వెళ్ళిపోవచ్చు తిన్నంగా. నెక్స్ట్ వచ్చేసరికి హై వెయిటేజ్ ఇంపార్టెంట్ ట్రిక్స్ ఆల్రెడీ నేను ట్రిక్స్ చెప్తున్నాను కాబట్టి మీరు పాటించండి. ఏబిసిడి ట్రిక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అది మీరు చూడండి కొద్దిగా. ఈ ట్రిక్స్ మీరు ఏంటంటే అర్థం చేసుకోండి. జస్ట్ ఏంటంటే ట్రిక్స్ కూడా పట్టేసి లేదు అంటే అక్కడికి వెళ్ళి సేమ్ నేను చెప్పినట్లే మీరు ప్రతి ఆప్షన్ని మీరు దాన్ని ప్రాక్టికల్గా అనాలిసిస్ చేసుకోండి మీ మైండ్కి. సో ఒకటి దానివల్ల ఏంటంటే మీకు 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రీజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ 2 స్కిల్స్ పెరిగాయంటే ఇంకా మీ బ్రెయిన్ మీరు షార్ప్ అయినట్లే. ప్రతిది కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనం కెమిస్ట్రీ చూసుకున్నాం. కెమిస్ట్రీలో కూడా ట్రిక్స్ ఉన్నాయి. సో సేమే ఇందులో కూడా ఫస్ట్ 0 ఫస్ట్ ప్రిఫర్ చేయండి, 0, 1. నెక్స్ట్ ఆల్ ది అబో. ఆప్షన్స్లోనే ఆల్ ది అబో కనిపిస్తే
మ్యాక్సిమం ఆన్సర్ ఆల్ ది అబోవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబోవ్. ఈ నన్ ఆఫ్ ది అబోవ్ నేను చెప్పినట్లు మీరు ఫస్ట్ ఎలిమినేషన్ ఈ నన్ ఆఫ్ ది అబోవ్ మీరు ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లెందియెస్ట్. కెమిస్ట్రీకి మెయిన్గా మీరు కెమిస్ట్రీకి సమ్స్ ఉంటాయని తెలుసు కదా బ్రో. ఈ సమ్స్ని సాల్వ్ చేసే ముందు మీరు కాన్సెప్ట్ బాగా చదవాలి. కెమిస్ట్రీకి మ్యాథ్స్ ఫిజిక్స్ కొద్దిగా మీరు కవర్ చేయకపోయినా 10 days టైం ఉంది కాబట్టి కెమిస్ట్రీకి ఒక 2 days టైం ఇచ్చి ఫస్ట్ కాన్సెప్ట్ అంతా కూడా మీ మైండ్కి ఎక్కించుకున్న తర్వాత ఇందులో మనకి ఏంటంటే లెందియెస్ట్. మీరు కెమిస్ట్రీలో ఎక్కడ చూసినా ఏ ఆప్షన్ చూసుకున్నా ప్రతిదీ కూడా బాగా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో మీరు ట్రిక్ అనాలిసిస్ చేసుకోవాలంటే మీకు ఎక్కడొక్కటి చిన్న లాజిక్ అర్థం అవ్వాలి. ఇప్పుడు అటామిక్ రేడియస్ ఏదో అడిగాడు అనుకో, దానికి తగిన ఆప్షన్ వచ్చేసరికి ఎక్కడొక్కడ మీకు చిన్న లాజిక్ తగులుతుంది. ఆ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెకింగ్ ది వాల్యూస్ ఫర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇందులో కూడా ఇచ్చిన ఆప్షన్ని మీరు బ్యాక్ నుంచి అనాలిసిస్ చేసుకుని రావాలి. 4 ఆప్షన్స్ని సిమిలర్ ఉన్నాయా, ఎలిమినేట్ చేయాలా, లేదా జీరో ఎక్కడ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ఆప్షన్స్. సేమ్ ఫిజిక్స్ మ్యాథ్స్లో నేను చెప్పినట్లు సిమిలర్ ఆప్షన్స్ అంటే రెండు దగ్గర ఐదర్ ఇప్పుడు వచ్చేసరికి -11 -21 ఇంకోటిసరికి -28 అలా -27 అలా సిమిలర్ ఆప్షన్స్ ఉంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లని ముందు ప్రిఫర్ చేయి, మిగతా 2 ఎలిమినేట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ వాల్యూస్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. మీకు 4 ఆప్షన్స్లోని మీరు ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే మిగతా రెండిట్లో ఆన్సర్ ఉంటుంది కదా. ఆ 2 ఆప్షన్స్లోని మీరు కొద్దిగా అప్లై చేస్తే నాలెడ్జ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ 2 ఆప్షన్స్ని ఎలాగ ఎలిమినేట్ చేయాలి అది మీకు కొద్దిగా లాజిక్ రావాలి, స్కిల్. ఇంతవరకు చెప్పిన ప్రాసెస్ అన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది మ్యాథ్స్లోని ఇంపార్టెంట్, ఫిజిక్స్లోని ఇంపార్టెంట్, కెమిస్ట్రీలోని ఇంపార్టెంట్. ఈ లో హై మెథడ్ చెప్పాను కదా. లో అంటే 4 ఆప్షన్స్లో లోని ఎలిమినేట్ చేయండి, హైని ఎలిమినేట్ చేయండి. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ క్వశ్చన్స్ ముందు ప్రిఫర్ చేయండి. లెంతియెస్ట్ ముందు ఈ కాన్సెప్ట్ క్వశ్చన్స్ రావాలంటే మీరు చదవాలి కాన్సెప్ట్. లేదు కాన్సెప్ట్ చదవకుండా కెమిస్ట్రీకి వెళ్ళిపోతుందంటే మాత్రం మీరు దెబ్బ అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీ మైండ్లో పెట్టుకోండి. ఈ కెమిస్ట్రీ మీరు ముందు సమ్స్ మీరు చెయ్యాలి అనుకుంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ వాల్యూ. ఇది చెప్పాను కదా ఫిజిక్స్లాగే సేమ్ ఇందులో కూడా 80, 8.0 ఇలా దగ్గర సిమిలర్ వాల్యూస్ ఉంటే మాత్రం పాయింట్కి ఫస్ట్ ప్రిఫర్ చేయండి మీరు. అంటే ఒక న్యూమరిక్ ఒక పాయింట్ వాల్యూ ఉంటే పాయింట్ వాల్యూకి ముందు వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి సారీ బ్రో, ఈ పాయింట్ బై మిస్టేక్ ఇక్కడ పడిపోయింది. ఈ పాయింట్ మీరు ఎలిమినేట్ చేయండి. లాస్ట్ పాయింట్ ఎలిమినేట్, ఓకేనా. మిగతా పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. గాయస్, మీరు నా వీడియో ఎంతవరకు చూసి ఉంటే మీకు నా కంటెంట్ నచ్చి ఉంటుంది కాబట్టి ఒక లైక్, ఇంకా చిన్న కామెంట్ సెక్షన్లో బ్రో మేము ఫుల్ వీడియో చూసాం బ్రో అని చెప్పి కామెంట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను ఇంకా కంప్లీట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఫిజిక్స్లోకి చెప్పినట్లు కెమిస్ట్రీలో కూడా కాన్సెప్ట్, డెఫినేషన్, నెక్స్ట్ వచ్చేసరికి హై వెయిటేజ్ చాప్టర్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ ట్రిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఏబిసిడి ట్రిక్. ఈ ఏబిసిడి ట్రిక్ డిస్క్రిప్షన్లో పెడదాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రిక్స్ వచ్చేసరికి ముందు ఇక్కడ ఈ 4 ఆల్మోస్ట్ అక్కడ ఒక 8 అంటే ఆల్మోస్ట్ ఒక 20 ట్రిక్స్. మ్యాథ్స్లో 20, ఫిజిక్స్లో 20, కెమిస్ట్రీ అంటే ఒక 60 ట్రిక్స్ మీ చేతిలో ఉన్నాయి. ఈ 60 ట్రిక్స్ కూడా ఆల్మోస్ట్ 160 బిట్ల మీద మీరు ముందు ప్రాక్టికల్గా పెట్టండి. ఈ 160 బిట్లోని ఎన్ని బిట్స్ రైట్ అయ్యిందో కూడా నాకు కామెంట్లో కావాలి. ఫస్ట్ ప్రతిదీ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్ ఒకటే కదా బ్రో. అది మీరు చేయకపోతే ఇంక మీ డౌట్స్ నాకు ఎలాగ అర్థమవుతాయి. మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ మీరు నాకు వెంటనే ముందు మెసేజ్ కామెంట్ పెట్టండి. ప్రతి దానికి కూడా నేను రియాక్ట్ అవుతాను, అర్థమైందా. మీకు డౌట్ అంటేనే నాకు వెంటనే మరి ఇంకా లేట్ చేయొద్దు, వెంటనే కామెంట్ చేసేయండి. సో కామెంట్ చేయడం ఏంటంటే నేను ప్రతి మెసేజ్ కూడా నేను రెస్పాండ్ అవుతాను. అది 100%గా నేను రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంది. సో ఇప్పుడు ఇంతవరకు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్ అర్థమయ్యా. సో ఈ 160 బిట్స్లోని ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ 60 ట్రిక్స్ కూడా మీరు బాగా అర్థం చేసుకొని అవి బాగా మైండ్లో పెట్టుకొని ఉంటే మనం ప్రాక్టికల్గా అప్లై చేద్దాం, అర్థమైందా. ప్రాక్టికల్గా అప్లై చేద్దాం అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో గాయస్, లెట్స్ గో ఇంటు అవర్ వీడియో. సో
సో మీ ఫోన్లో ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే ప్లే స్టోర్లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏపీ ఎంసెట్ ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ తీసుకోండి. నేనైతే మీకు రీసెంట్ పేపర్స్ కావాలి కాబట్టి నేను 2023 కానీ 2024 కానీ ఏదో సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే 2023 పేపర్ సాల్వ్ చేద్దాం. అది మన ఇష్టం. 16th 15th 15 మీరు ఏ సాల్వ్ చేస్తే అది. 15th రీసెంట్ కాబట్టి 16th తీసుకుందాం. సో ఇక్కడ స్టార్ట్ లెర్న్ టెస్ట్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. లేదా స్టార్ట్ ఫుల్ టెస్ట్ నొక్కండి. అది మరి వెంటనే రిజల్ట్ ఇవ్వదు. పైది నొక్కారనుకో మీకు వెంటనే సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సిమిలర్గా -1/2 1/2 ఉంది. నెక్స్ట్ ఏంటి 0 ఉంది. 0 మీరు చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే బ్రో 0 ఉంది కదా బ్రో, మీరు కళ్ళు మూసుకొని 0 పెట్టమంటారు. అలా కాదు బ్రో, 0 ఉండి ఇంకా 2 సిమిలర్ ఆప్షన్స్ ఉంటే సిమిలర్ ఆప్షన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. చూసారా, -1/2 1/2 సిమిలర్ కాబట్టి అది రిలేట్ అయింది. ట్రిక్ కొరుకోండి. ఇక్కడ చూస్తే ఇది థియరీ క్వశ్చన్ నేను ఏంటి చెప్పలేను బ్రో. అది మీరు కొద్ది థియరీ అనాలిసిస్ చేస్తే కానీ పని అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారా, ఫస్ట్ ఆప్షన్ ఇంకా థర్డ్ ఆప్షన్ సిమిలర్గా ఉన్నాయి. k <= p <= m అది చూసి మినిమం ఈ రెండిట్లో ఆన్సర్ థర్డ్ వన్ ఆన్సర్ అయింది. ఇక్కడ ట్రిక్ ఏంటి, సిమిలర్ ఆప్షన్స్ ఇక్కడ కూడా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే 2 3 సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ట్రిక్ సిమిలర్ ఆప్షన్స్. కంప్లీట్గా డిఫరెంట్ వచ్చేసరికి ఏడి, ఆ రెండు ఎలిమినేట్ చేసి బీసీలో ఆన్సర్ ఉంటుంది. బాగా పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. చూసారా, ది ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ బి, బి ఇన్వర్స్ ఏ అండ్ బి. చూసారా, ఈ రెండు బి అనుకున్నా, నేను పెట్టింది సి రాంగ్ అయింది, బి రైట్ అయింది. అదే ఒక్కొక్కసారి ఏంటంటే నేను డైరెక్ట్గా అనాలిసిస్ చేస్తున్నాను, అర్థమైందా. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ పైన సాల్వ్ చేసాం కాబట్టి ఇదేంటి, సాటిస్ఫైస్ ఆర్ <= p k. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ దానిలాగా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇది ట్రిక్ ఏంటి, 2, 2 సిమిలర్ ఆప్షన్స్. ఇక్కడ ఎప్పుడు కూడా -5 5 సిమిలర్ ఆప్షన్స్, -10 10 సిమిలర్ ఆప్షన్స్. ఇప్పుడు కూడా ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. 10, -10 ఆన్సర్ అంటే ఎప్పుడైతే 2, 2 సిమిలర్ ఆప్షన్స్ వచ్చాయో హైయెస్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికి నెగిటివ్ ఇవ్వాలి, ఆన్సర్ రైట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే సిడి ఆన్సర్ అంటే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి రెండిట్లో సి రైట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ -1 1 సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ అంటే ఆన్సర్ ఏంటి, -1లో 1లో సిమిలర్ ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ మనం ఏలో కానీ సిలో కానీ, సో ఆన్సర్ ఏంటి, ఏ రైట్ అయింది. సో ఇక్కడ కళ్ళు మూసుకొని పై వీడియో పెట్టండి, ఇంకా క్వశ్చన్ చదవకుండా ఏటి చదవకుండా. సో రైట్ అయింది, ట్రిక్ రైట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనం రివర్స్ ఆర్డర్ చూసుకోవాలి. 1 1 2 2 x -x ప్లస్ అయితే ఆన్సర్ ఏలో కానీ సిలో కానీ. ఎందుకు బ్రో అంటే ఇక్కడ సైన్స్ మీరు బాగా అనాలిసిస్ చేయడం నేర్చుకోండి, అర్థమైందా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా -1 1 సిమిలర్, -2 2 సిమిలర్. అంటే ఇక్కడ ఏంటి, పెద్ద హైయెస్ట్ నెంబర్ ఒక నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి, అర్థమైందా. ఇప్పుడు కూడా -1 1 -2 2 ఇస్తే హైయెస్ట్ నెంబర్ ఒక నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే బీసీ కొద్ది సిమిలర్గా ఉన్నాయి. చూసుకుంటే ఏ వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెన్స్, సో దాన్ని ఎలిమినేట్ చేయండి. సో ఏబిసి కొద్ది సిమిలర్గా ఉన్నాయి. ఇందులోని ఇంకా సిమిలర్గా ఉన్నవి ఏంటంటే బీసీ. అయితే రెండిట్లో ఆన్సర్. ఇందులో కూడా మీరు రివర్స్ ఆర్డర్ కొద్దిగా సాల్వ్ చేయండి. సో రైట్ ఏం చూసేసరి సి రైట్. ఇందులో ట్రిక్ యూజ్ చేయండి. ఇక్కడ చూసారా, 1/2 1/2 సిమిలర్, ఇంకా అందులోనే ఆన్సర్. ఇంక డైరెక్ట్ క్వశ్చన్ కూడా చదవకండి. సో ఇక్కడ రాంగ్ అయింది క్వశ్చన్. చూసారా, చిన్న గ్లిచ్ అయింది ఇక్కడ యాప్. సో సారీ, ఎందుకంటే ఇక్కడ ట్రిక్ పని చేయడం కాదు, యాప్ గ్లిచ్ అయింది. సో ఇక్కడ ట్రిక్ చూసుకుంటే లీస్ట్ హైయెస్ట్ యూజ్ చేద్దాం. 5 అయింది, లేదంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే పని చేయలేదు అక్కడ. ఇక్కడ చూసుకుంటే బాగా సిమిలర్గా ఉన్నవి ఏంటంటే సిడి, అర్థమైందా, సిడి. ఏబి సిమిలర్గా ఉన్నాయి కదా బ్రో అంటే అవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి బ్రో, మీరు కొద్దిగా గమనిస్తే. సో 3 రైట్ ఏం చూసారా. సో నెక్స్ట్ ట్రిక్ చూసుకుంటే 16th వన్ లో హై ఓడదాం. లో 30 హైయెస్ట్ 37 అంటే ఆన్సర్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ అయితే 33 అని అనుకుంటున్నాను. సో రెండైతే ఎలిమినేట్ చేసాను. ఫస్ట్ 30 37 ఎలిమినేట్, ఎందుకంటే లో హై ఎలిమినేషన్ కాబట్టి ఎలిమినేట్ చేయను. సో 31 33, సో 31 ఆన్సర్ రైట్ అయింది. చిన్న ట్రిక్ అయితే పనిచేసింది. నేను అనుకుంది 33, అది రాంగ్ అయింది. సో నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్దాం. ఇక్కడ ఎందుకు అవ్వలేదు అంటే అర్థం అవ్వట్లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే అట్లీస్ట్ పని ఇక్కడ లో హై మీద యూజ్ చేద్దాం. లో ఎంత 14,
హైయెస్ట్ అంతా 17, సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంతా 16. అయితే ఆన్సర్ 16 అయితే రైట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో రైట్ 16. ఇక్కడ చూసారా ట్రిక్ అయితే పనిచేసింది. 14th వన్ లో ఎలిమినేట్ చేయండి, 17th వన్ హై ఎలిమినేట్ చేయండి, సెకండ్ హైయెస్ట్ నెంబర్ 16 ఆన్సర్ అయ్యింది. సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్లోని చూడగానే 89 డిఫరెంట్ ఉంది ఆడ్, అది ఎలిమినేట్ చేయండి. అంటే మిగతా మూడిట్లో ఆన్సర్ ఉంది. మిగతా మూడిట్లకి ట్రిక్ వర్కౌట్ చేయండి. అంటే లో హై మెథడ్ యూస్ చేయండి. లో 17, హైయెస్ట్ 10, మిగతా సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంతా 8. సో అదే ఆన్సర్. ఇక్కడ 89 ఎందుకు చూపించినట్టు 89 మీరు ఎలిమినేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ సిమిలర్గా చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చడానికి కొద్దిగా టోటల్ ఆడ్ వన్, దాన్ని ఎలిమినేట్ చేయండి. 3/8, 3/2, 3/4. సో ఇక్కడ చూసుకుంటే ఎంత 3/2 ఆన్సర్ రైట్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 20 చూసుకుంటే ఈ ట్రిక్ అంటే ఇలాంటి వీటికి మన ట్రిక్స్ అన్ని వర్కౌట్ అవ్వవు. ఫార్ములా అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏది ఇచ్చాడు, కాస్ ఈక్వల్స్ టు 1/5 అది ఇచ్చాడు. సో దెన్ tan A ఇంటూ tan B ప్లస్ tan B ప్లస్ tan C ప్లస్ tan C ఇంటూ tan A, దీని ఫార్ములా అంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఫార్ములా బుక్ కావాలంటే కానీ డిస్క్రిప్షన్లో పెడుతుంది, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 21 చూసుకుంటే ఇక్కడ ఫార్ములా అప్లై అయింది. ఏబీ చూసుకుంటే రెండు ఒకలా ఉన్నాయి. సో ఇక్కడ సిబి కూడా ఒకలా ఉన్నాయి బ్రో అంటే ఆ రెండు అనేది కొద్దిగా చూసుకుంటే α/2కి కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ tan² α/2 -1 అనేది డైరెక్ట్ ఇది, అది ఒకసారికి హెచ్కి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది చెప్పి ఫార్ములాస్ ఉంటాయి డైరెక్ట్ క్వశ్చన్, అది మీకు ఇక్కడ చూసుకుంటే రెండు -1/2, 1/2 సిమిలర్గా ఉన్నాయి, 0 ఉంది. ఏది చెప్పాను, 0 కన్నా ముందు సిమిలర్ ఆప్షన్స్కి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో చూసారు కదా, -1/2, 1/2 రైట్ అయింది. నేను కూడా ఇప్పుడే సాల్వ్ చేస్తాను, నాకు ఇంకా తెలియదు. ఇక్కడ మీరు ఏంటి 5/2 లేదు కాబట్టి స్కిప్ చేసేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బాగా ఆడుకునేది ఫోర్త్ వన్ టోటల్గా ఎలిమినేట్ చేసేయండి. మిగతా మూడిట్లో ఆన్సర్ బాగా చూసుకుంటే మీరు ఫస్ట్ మూడిట్లోనే ఆన్సర్ ఉండొచ్చు. కొద్దిగా మీకు అనాలిసిస్ చేసుకుంటే మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. సో అక్కడ చూసుకుంటే ఏ రైట్ ఇచ్చేసారా చిన్న ట్రిక్, అది మీరు చిన్న క్వశ్చన్లో ఇచ్చాడు. ఏది A/A+1 ఇంటూ tan hx అంటే 1/1+x. ఇక 1/1+x ప్లస్ 1/1+x తీసుకుంటే 1/1+2x. దానికి 1/2 కామన్ చేస్తే కొద్దిగా అంటే చిన్న లాజిక్. నెక్స్ట్ 25 చూసుకుంటే సో R1 ఈక్వల్స్ టు 2R2 ఈక్వల్స్ టు 3R3 చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏసి కొద్దిగా చూసుకుంటే రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సి ఆన్సర్ రైట్ అయింది. నెక్స్ట్ 26 చూసుకుంటే ప్రాక్టికల్గా మీరు చూసుకోండి, ఇక్కడ 1 ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడు కూడా రూట్ 1/2 1/√2 ఉంది కాబట్టి 1/√2 ఆన్సర్. ఎందుకు, రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి 1/2 1/√2 సిమిలర్గా ఉన్నాయి, మిగతా రెండు ఆడ్. అయితే ఇప్పుడు ఏటవుతుంది ఆన్సర్, 1/2 కానీ 1/√2 కానీ ఆ రెండిట్లోనే ఆన్సర్ అవుతుంది. సో బాగా చూసుకోండి మీరు. ఇక్కడ అయితే 1/2 అయ్యింది, 1/√2 కాదు. మనం 4 ఆప్షన్స్లో ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మిగతా 2 ఆప్షన్స్ని మీరు ఆ రెండిట్లోని ఆన్సర్ మీరు డిఫర్ చేయాలంటే మీకు ఒక అంచనా రావాలి, ట్రిక్ అనాలిసిస్. సో ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ ఫార్ములా వస్తే మాత్రం వెయిట్ ఇచ్చాడు 7/5, 4/5, 1/5, 3/5 అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఫస్ట్ కంపేర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఒక అంచనా వస్తుంది. సో ఇక్కడ నేను బాగా అనాలిసిస్ చేసి చూస్తే 7/5, 4/5, 1/5, 3/5 ఇందులో బాగా ఆడేది 7/5. సో కొన్నిసార్లు ఆడేది ఆన్సర్ రైట్ అవుద్ది. అలాంటప్పుడు మీరు ఎక్కడ చేసుకోవాలంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేటప్పుడు హైయెస్ట్ నెంబర్ మీరు తీసుకోండి. సో అర్థమైంది. ఇక్కడ లో హై ఎలిమినేట్ చేయండి, మిగతా మిగిలింది ఆన్సర్ అన్నాను. ఇక్కడ రాంగ్ అయింది. ఇక్కడ చూసుకుంటే 0 12% 0. ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ లేవు, 8 లేవు అంటే 0 రైట్ అయిపోతుంది. ఇక్కడ చూద్దామనండి, వ్యాలిడేట్ నొక్కితే 0 3 -2 6 0. సో చూసుకుంటే 0 రైట్ అయింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 అంటే ఇక్కడ 26, 27 కొద్ది దగ్గర అంటే మోస్ట్ సిమిలర్ ఆప్షన్స్. అంటే ఈ రెండిట్లో నా ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఐదర్ ఆన్సర్ ఇప్పుడు అందులో అవుతుంది, ఐదర్ 26 కానీ 27 కానీ. కొంచెం బాగా అనాలిసిస్ చేస్తే మీకు అంచనా వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ ఎంత 8 అయింది, 27 ఇది. సో ఇప్పుడు ఫిజిక్స్కి వెళ్దాం. అంటే వీడియో ఇంకొద్దిగా లెంత్ అయిపోతుంది. సో దీన్ని షార్ట్ కట్ చేయడానికి ఫిజిక్స్ 81. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ చూసుకుంటే రాంగ్లీ మ్యాచ్ పేరు అన్నది ఇక్కడ లా ఆఫ్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ సివి రామన్, ఎందుకంటే వేవ్ థియరీ ఆఫ్ లైట్ అనేది అతనిది కాదు. సివి రామన్ అంటే ఏంటి,
వాటర్ మాలిక్యూల్స్ అంటే వీటి గురించి చేశారు కానీ థియరీ ఆఫ్ లైట్ గురించి చేయలేదు థియరమ్. లో హై మెథడ్ యూజ్ చేద్దాం. లో 4 హై 16 ఆన్సర్ అయితే 12. సో అయితే సారీ ఇక్కడ అయితే అవ్వలేదు. ట్రిక్ అయితే కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. సో దానికంటే మనం చేయలేం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒకే టేబుల్ ఇక్కడ కూడా ట్రిక్ పని చేయలేదు. సో 2/5 5 4 ఇక్కడ వచ్చేసరికి 5. ఇక్కడ చూసుకుంటే బి ఇంకా డి రెండు సిమిలర్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ ఆప్షన్స్ అయ్యాయి. బి రైట్ అయింది. కొన్నిసార్లు యాప్ గ్లిచ్ అవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటివి అయితే మనం చేయలేము, ఎందుకంటే అవి థియరీ బేస్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ మీకు కొద్ది నాలెడ్జ్ అప్లై చూసుకుంటే ఎప్పుడైతే 2 న్యూమరిక్ 2 పాయింట్ ఉన్నాయో పాయింట్ వాల్యూ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే 18 ఇంకోటి 18 అది ఏసీ 2 న్యూమరిక్, బీడీ 2 పాయింట్లు. సో ఆన్సర్ ఏంటి ఐదర్ బీలో కానీ డీలో కానీ ఉంటుంది. సో బీలో ఉంది. ఇక్కడ కూడా మీరు కొద్దిగా అది మీకు యూనిట్స్ కానీ కొద్దిగా తెలిస్తే ఆన్సర్ అయితే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3/2 2/3 1/4 1/6 అంటే ఆన్సర్ న్యూమరిక్ డినోమరేట్ చూసుకుంటే 2/3కి రెసిప్రోకల్ 2/3 కాబట్టి రెండిట్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే రివర్స్ ఆర్డర్ నుంచి చూసుకుంటే 2√2/5 √2/3 5√2/9 3/√2 ఆన్సర్ మ్యాక్స్ అందులో ఉండొచ్చు. ఐదర్ ఏలో కానీ బీలో కానీ ఉండొచ్చు. సో ఏలో ఉంది. సో ఏ ఆన్సర్ రైట్ అయింది. సో ఇక్కడ ఎందుకు అలాగంటే మీరు ఫస్ట్ డేటా వాల్యూని కనుక్కోండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఫార్ములా అయితే ఇచ్చాడు. ఇక్కడ 5r/12 9r/14 అవి చేయలేం బ్రో, ఎందుకంటే మొత్తం 4 ఫ్రాక్షన్ ఫామ్ వస్తే మన ట్రిక్ పనిచే. సో ఇక్కడ చూసుకోండి లో హై మెథడ్ యూజ్ చేద్దాం. అయితే అయ్యింది, లేదంటే లేదు. లో 2 హై 10 సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంతా 8. సో 8 అయితే ఎడతాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో రాంగ్ అయ్యింది 10. సో కొన్నిసార్లు నేను చెప్తాను, లేదు కొన్నిసార్లు. సో ఇక్కడ చూసుకుంటే లో హై మెథడ్ యూజ్ చేయండి. 4 పని చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 న్యూమరిక్ 2 డెసిమల్ పాయింట్లో ఉంది. సో బీలో కానీ డీలో కానీ ఆన్సర్ వచ్చి మ్యాక్సిమం డీలో ఉంది, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ 2 న్యూమరిక్ 2 పాయింట్ వాల్యూ ఉంటే పాయింట్ డెసిమల్లో ఉంది హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ కూడా ట్రిక్ పనిచేసింది, ఎందుకంటే 35,840కి 13,800 రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే 840 800 రెండు సిమిలర్ కాబట్టి దగ్గర నియరెస్ట్ నెంబర్ కూడా తీసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బ్యాక్ నుంచి అనాలిసిస్ చేసుకుంటే 0.16 0.16 ఈ రెండుకు సిమ్ అంటే ఆన్సర్ బి, ఎందుకంటే బ్యాక్ రివర్స్ ఆర్డర్ అనాలిసిస్ చేయండి. 0.16 0.16 ఇది చూసుకుంటే అది. సో బి రైట్ అయింది అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే లో హై మెథడ్ యూజ్ చేయండి. సో సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇక్కడ దగ్గరగా కంప్లీట్గా డిఫరెంట్ 34 అయితే ఆన్సర్, మిగతా మూడిట్లో అయితే ఆన్సర్ ఉండొచ్చు. సో బి రైట్ అయింది అక్కడ. సో ఏవో ఇది వచ్చేసరికి చేయలేం, ఎందుకంటే ఇది ఏంటిది ఇట్ నుంచి అనాలిసిస్ చేస్తే 60 75 40 25 అన్నాడు. లో హై మెథడ్ లో 25 హైయెస్ట్ 75 60 సెకండ్ హైయెస్ట్ నెంబర్ 60. సో ఇప్పుడు కూడా బ్యాక్ నుంచి ఫ్రంట్ ఆర్డర్ రావాలి. సో ట్రిక్ వర్కౌట్ అయింది అక్కడ. సో కెమిస్ట్రీ అయితే చేయలేదు, కెమిస్ట్రీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో నా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా